ఇంతకుముందు చెప్పినట్టు బడాబాబులందరూ కూడా మా భూములు లాక్కున్నారు, మా జీవనాధారాన్ని లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద పడేశారు, మాకు అన్యాయం జరుగుతుందని చాలామంది ఆరోపించిన సందర్భాలు కూడా ధరణి పోర్టల్ ఉన్నప్పుడు మనం చూసాం. దానికి సంబంధించి కావచ్చు, అలాగే ఈ సర్వే విషయంలో కావచ్చు, వీటన్నింటికీ ఈ భూభారతి ద్వారా ఫుల్ స్టాప్ పడుతుందంటారా? రైట్. ఇప్పుడు మేడం చెయ్యాలి అంటే లక్ష్యం బాగుంది, అంటే ఆశయం మంచి ఆశయంతో ముందుకెళ్తున్నారు, అంటే సమస్యని గుర్తించగలిగారు. అంటే కొంతమంది నిపుణులతో కమిటీ వేసి దాదాపు 1 సంవత్సరం కాలం పాటు పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భూ చట్టాలని అధ్యయనం చేసి ఇక్కడున్న లోపాలు ఏంటివి, మనం అక్కడి నుంచి అమెండ్ చేసుకోవాల్సిన అంశం ఏమున్నాయి, చట్టంలో ఏ చేర్పు మార్పులు చేయాలి, రూల్స్ ఎలా ఫ్రేమ్ చేయడం ద్వారా సమస్యని ఎట్లా మనం అధిగమించాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా స్టడీ చేసి ఇప్పుడు భూభారతిని తీసుకొచ్చినాము అని చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు నిన్న. అయితే ఆచరణ, ఇప్పుడు సమస్య పరిష్కారము మనము పేపర్ మీద ఉన్నట్టుగా రూల్స్ కానీ చట్టం కానీ ఉన్నట్లుగా ఫీల్డ్ మీద ఆచరణ ఆ రకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. అయితే ఆచరణ ఇప్పుడు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని మండలాల్లో ముందుకెళ్తూ ఉన్నారు. పనిచేసే క్రమంలో సరిహద్దుల సమస్యలు కావచ్చు, వైవాట్ కబ్జాలు, అంటే ఒక భూమి మీద ఇంకొకరు ఉంటారు కబ్జాలో, సర్వే నెంబర్లు వేరువేరుగా ఉంటాయి. ఇటువంటి అన్ని సార్ట్అవుట్ చేయాల్సిన పరిస్థితి ఫీల్డ్ మీద ఎలా ఉంటుంది అనే దానిని బట్టి, ఎలా సాల్వ్ చేయగలుగుతున్నారు అనే దానిని బట్టి ఇంకో మాట కూడా చెప్పారు. డే టు డే రైతుల దగ్గర నుంచి వస్తున్న ఫిర్యాదులు, వాళ్ళు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంకేమేమి చేయడం ద్వారా స్ట్రెంగ్తెన్ చేస్తాము, టైటిల్ అంటే హక్కుల్ని పర్ఫెక్ట్గా తయారు చేసే వైపుగా రైతులకి ఇబ్బందులు లేకుండా ఉండే పద్ధతుల్లో మనం ఎట్లా చేసుకుంటా ముందు పోవడానికి అవకాశం ఉంటుంది అనేది ప్రాక్టికల్గా పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించే క్రమంలో అధికారులకు వచ్చే అనుభవాలను బట్టి చేర్పులు మార్పులు చేసుకుంటూ పర్ఫెక్ట్ టైటిల్ ఉండే పద్ధతిలో ముందుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము అని ప్రభుత్వం చెప్తుంది. అధికారులు వీళ్ళంతా కూడా ఆ రకంగా వర్క్ చేసినప్పుడు యంత్రాంగం అంతా ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వస్తే చూద్దాంలే అనేది కాకుండా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏంటంటే తహసీల్దార్ ఎంఆర్ఓ గారు, అంటే ఇప్పుడు తహసీల్దార్ అని పిలుస్తూ ఉన్నారు, వారి స్థాయిలో ఒక్కొక్క విలేజ్లో ఒక ఫుల్ డే స్పెండ్ చేయాలని, రైతుల దగ్గర నుంచి వినతులు స్వీకరించాలని, అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా చేయాలని, కొన్ని క్రిటికల్ సమస్యలు ఉండే ల్యాండ్స్ ఉన్నాయి, ఫీల్డ్ మీదకి వెళ్ళి గమనించాలని, సర్వే చేయించాలని, ఆ రకంగా చేయటం ద్వారా సరిదిద్దుతూ స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ఈ అనుభవాలని క్రోడీకరించుకొని పర్ఫెక్ట్గా చట్టాన్ని రూల్స్ కరెక్ట్గా ఫ్రేమ్ చేసుకోవటం ద్వారా వాటిని ఎప్పటికెప్పుడు పర్ఫెక్ట్ అవుతూ ఇంకా ముందుకెళ్ళి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటున్నారు. చాలా క్లియర్గా ఒక అంశంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఒక మ్యాప్ తీసుకొని ఒక ల్యాండ్ అమ్ముతున్నారు మీరు, నేను కొంటున్నాను, ఈ అమ్మిన ల్యాండ్ ఏ సర్వే నెంబర్లో ఉన్నది, దానికి జియో కోఆర్డినేట్స్ ఏమున్నాయి, క్లియర్గా ఇవాళ అక్షాంశం రేఖాంశం తెలుగులో చెప్పాలనంటే వాటి ప్రకారంగా అది ఎంత వెడల్పు ఎంత పొడుగు, దాని హద్దులేంటి అనేటువంటి ఒక మ్యాప్ను గీసి ఆ మ్యాప్ను కూడా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉండే పద్ధతుల్లో చేయాలి నెక్స్ట్ అనే పద్ధతుల్లో ఇవాళ గవర్నమెంట్ చెప్తా ఉంది. అది అలా వచ్చిన తర్వాత అది ఎక్కడికక్కడ నామరూపాలు లేకుండా అక్కడ అన్ని హద్దులన్నీ చెడిపేసినా కూడా జియో కోఆర్డినేట్స్ ద్వారా నీ ల్యాండ్ ఎక్కడ ఉందో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇంకా ప్రాబ్లం రాదు, కబ్జా చేయడానికి స్కోపే లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి కమతానికి అంటే విస్తీర్ణానికి, కమతం అంటే ఒక వ్యవసాయం చేసి ఒక విస్తీర్ణం ఒక రైతు పరిధిలో ఉంటే అతనికి ఒక ఆధార్ ఇస్తాము, ఆధార్ నెంబర్ లాగా ఇస్తాము అంటున్నారు. అది చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇప్పుడు ఏంటంటే పాస్బుక్ నెంబర్ ఇచ్చున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు డిజిటల్ పాస్బుక్లో పాస్బుక్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది, టీ అని చెప్పి ఇట్లా నెంబర్ ఉంటుంది. మరి భూ ఆధార్ నెంబర్ అని ప్రతి కమతానికి ఇస్తామని అంటున్నారు. అది ఎలా ఉంటుంది ఏంటనేది ప్రాక్టికల్గా చూస్తే మనకు అనుభవంలోకి వస్తుంది. ఏమైనా చెప్పే విషయాలు సమస్యలను అన్నింటినీ అడ్రస్ చేయగలిగే విధంగా ఉన్నాయి అనిపిస్తుంది. సో ప్రాక్టీస్లో చూడాలండి. అధికార యంత్రాంగం కూడా అంటే కష్టమేనండి, పర్ఫెక్ట్గా రావాలంటే చాలా ఎక్సర్సైజ్ చేయాలి, దిగబడిపోయి పని చేయాలి యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా. అట్లా చేసినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్స్ సాధించడానికి అవకాశం ఉంది. ప్రతి రైతు కూడా తన భూమి నాది, నాకుంది, నాకు ఒక పేపర్ ఉంది, ఇవాళ నేను అమ్ముకోవచ్చు దీన్ని, నాకు ఎటువంటి హద్దుల వివాదాలు లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను అనే వైపుగా తీసుకెళ్ళాలి.
ఇవాళ ధరణి ద్వారా కానీ ఆ పరిస్థితి లేదు. సో భూభారతి ద్వారా ఆ రకంగా అవుతుంది అని చెప్పేసి మాత్రం ఆశిస్తున్నారు, ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆశిస్తున్నారు.